అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. దట్టంగా పొగమంచు అలుముకుంది. అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు, అట్లనే మినుములూరులోని 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు, చింతపల్లిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడగడ, అట్లనే వజ్జంగి, మేఘాల కొండపై మంచు అందాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. దట్టంగా పొగమంచు అలుముకుంది. అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు, అట్లనే మినుమలూరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు, చింతపల్లిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడగడ, వజ్జంగి, మేఘాల కొండపై మంచు అందాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జానిష్ చౌదరి అందిస్తారు. చెప్పండి జానిష్ చౌదరి. అరకు, పాడేరు, లంబసింగి, మారేడుమిల్లి ఇవి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత అయితే గత 6 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ చలి తీవ్రత ఎప్పుడైతే ఎక్కువగా పెరిగిందో ఆ ఏరియాలో పర్యాటకుల శాతం కూడా పెరిగింది. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో దగ్గు, జలుబు ఇట్లా ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఒకంత బాధాకరమైన విషయం. కానీ పర్యాటకుల శాతం పెరగటంతో అల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అయితే ఒక చిన్న మధ్య తరగతి వ్యాపారస్తులు ఆనందంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. కాకుంటే పిల్లలు ఎవరైతే పాఠశాలకు వెళ్తున్నారో వాళ్ళకి సూర్యుడు వస్తే కానీ స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి అయితే ఒకంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ చౌదరి.